నమస్తే, వెల్కమ్ టు జే న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ పై ఈడీ ఇప్పుడే కేసు నమోదు చేసింది. రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. వార్డు మెంబర్గా కూడా పనిచేయని నన్ను ఎమ్మెల్సీని చేశారు. తీన్మార్ మల్లన్న భావోద్వేగం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం. అన్న క్యాంటీన్ల తరహాలో తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు. ఐస్ క్రీంలో మనిషి వేలు. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ సీనియర్ నేత ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్సభ స్థానం నుండి విజయం సాధించిన రఘునందన్ రావు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం కేసీఆర్పై ఈడీ కేసు నమోదైందని తెలిపారు. ఆయన కోసం ఈడీ అధికారులు వచ్చారన్నారు. గొర్రెల కుంభకోణం కేసులో ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిలకు ముందుండి ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. సిద్దిపేటలో హరీష్ రావు ఉండగా ఆయన ఉన్న మీటింగ్కు ఎస్కాట్లో ఇంకొకరు వస్తారని ఆయన ఎప్పుడు ఊహించలేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కోట్లాది రూపాయలు పంచినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో గెలవలేదన్నారు. బీఆర్ఎస్ 500 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. బీజేపీ మాత్రం రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచిందన్నారు. మెదక్ మున్సిపాలిటీలోనూ బీజేపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ సీనియర్ నేత ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్సభ స్థానం నుండి విజయం సాధించిన రఘునందన్ రావు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం కేసీఆర్పై ఈడీ కేసు నమోదైందని తెలిపారు. ఆయన కోసం ఈడీ అధికారులు వచ్చారన్నారు. గొర్రెల కుంభకోణం కేసులో ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిలకు ముందుండి ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. సిద్దిపేటలో హరీష్ రావు ఉండగా ఆయన ఉన్న మీటింగ్కు ఎస్కాట్లో ఇంకొకరు వస్తారని ఆయన ఎప్పుడు ఊహించలేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కోట్లాది రూపాయలు పంచినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో గెలవలేదన్నారు. బీఆర్ఎస్ 500 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. బీజేపీ మాత్రం రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచిందన్నారు. మెదక్ మున్సిపాలిటీలోనూ బీజేపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు పెద్దమంత్రులు ఏం చెప్తారు? మరి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారని చెప్పారా? వెంకట్రామరెడ్డి ఆయన మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక మన నరేంద్ర అన్న చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి దాకింది? వెంకట్రామరెడ్డికి దాకింది. 200 కోట్లు కాదు, వాడు 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు. ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకట్రామరెడ్డి గారికి ఉంటుందా క్రొకడైల్ ఫెస్టివల్? గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఈ ఫ్రంట్ జరిగితే క్రొకడైల్ ఫెస్టివల్. పట్టోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, బాధపడద్దు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపై నిలిచిన నీటితో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, నాగోల్, గడ్డి అన్నారం, దిల్సుఖ్ నగర్, మలక్పేట, అబిడ్స్, అంబర్పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచాయి. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్ని చేపట్టారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపై నిలిచిన నీటితో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, నాగోల్, గడ్డి అన్నారం, దిల్సుఖ్ నగర్, మలక్పేట, అబిడ్స్, అంబర్పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచాయి. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్ని చేపట్టారు. కనీసం వార్డు మెంబర్గా కూడా పనిచేయని తనను పెద్దల సభకు పంపించారని తీన్మార్ మల్లన్న భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ రోజు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞత తెలిపారు. జీవితంలో తనకి ఇచ్చిన మొదటి అవకాశం ఇదే అన్నారు. తన గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించారన్నారు. నిన్న మొన్నటి వరకు ఉన్న మల్లన్న వేరు, ఈ రోజు నుండి బాధ్యత కలిగిన మల్లన్నలా ఉంటారన్నారు. కనీసం వార్డు మెంబర్గా కూడా పనిచేయని తనను పెద్దల సభకు పంపించారని తీన్మార్ మల్లన్న భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ రోజు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞత తెలిపారు. జీవితంలో తనకి ఇచ్చిన మొదటి అవకాశం ఇదే అన్నారు. తన గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించారన్నారు. నిన్న మొన్నటి వరకు ఉన్న మల్లన్న వేరు, ఈ రోజు నుండి బాధ్యత కలిగిన మల్లన్నలా ఉంటారన్నారు. తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడినైన తీన్మార్ మల్లన్న అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో ఉన్న ఛాంబర్లో ఈ సాయంత్రం 4:41 చంద్రబాబు సీఎంగా బాధ్యతల్ని అందుకున్నారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు బాబు. చంద్రబాబుతో తొలి సంతకం మెగా డిఎస్సీపై చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై 2వ సంతకం చేశారు. పెన్షన్ను 4,000కు పెంచే ఫైల్పై 3వ సంతకం చేశారు. కాగా సీఎం ఛాంబర్లో చంద్రబాబుకు టీడీపీ అగ్రనేతలు, అధికారులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో ఉన్న ఛాంబర్లో ఈ సాయంత్రం 4:41 చంద్రబాబు సీఎంగా బాధ్యతల్ని అందుకున్నారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు బాబు. చంద్రబాబుతో తొలి సంతకం మెగా డిఎస్సీపై చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై 2వ సంతకం చేశారు. పెన్షన్ను 4,000కు పెంచే ఫైల్పై 3వ సంతకం చేశారు. కాగా సీఎం ఛాంబర్లో చంద్రబాబుకు టీడీపీ అగ్రనేతలు, అధికారులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అన్న క్యాంటీన్ల తరహాలో తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసుల ఏర్పాట్లపై ఈరోజు సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2 ఏళ్లలో 150 మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లు, బస్టాండ్లు, పారిశ్రామిక పర్యాటక ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. క్యాంటీన్ల నిర్వహణపై గ్రామేకి సంఘాలకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ క్యాంటీన్ల కోసం బెంగాల్లో దీదీకా రసోయ్, కేరళలో అన్న క్యాంటీన్లపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సిందిగా గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ను సీఎస్ ఆదేశించారు.
అన్న క్యాంటీన్ల తరహాలో తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసుల ఏర్పాట్లపై ఈరోజు సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2 ఏళ్లలో 150 మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లు, బస్టాండ్లు, పారిశ్రామిక పర్యాటక ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. క్యాంటీన్ల నిర్వహణపై గ్రామైక్య సంఘాలకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ క్యాంటీన్ల కోసం బెంగాల్లో దీదీకా రసోయ్, కేరళలో అన్న క్యాంటీన్లపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సిందిగా గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ను సీఎస్ ఆదేశించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి చెందిన ఓ వైద్యుడికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆన్లైన్లో ఐస్ క్రీం ఆర్డర్ చేస్తే అందులో మనిషి వేలు వచ్చింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ముంబైలోని మలాడ్ ప్రాంతానికి చెందిన యువ వైద్యుడు ఓర్లెం బ్రెండన్ సెరవోకి ఐస్ క్రీం తినాలనిపించింది. దీంతో వెంటనే తన ఫోన్ తీసుకుని ఆన్లైన్ యాప్ ద్వారా యుమో ఐస్ క్రీమ్స్ షాప్ నుండి 3 ఎమో ఫ్లేవర్డ్ బటర్ స్కాచ్ కోసం ఐస్ క్రీమ్స్ను ఆర్డర్ పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఐస్ క్రీమ్స్ ఇంటికి డెలివరీ అయ్యాయి. దాంతో ఎంతో ఆశగా ఓ ఐస్ క్రీమ్ను తీసుకుని తినడం మొదలుపెట్టారు. ఇంతలో నాలుకకు ఏదో గట్టి పదార్థం తగిలినట్టు అనిపించింది. అది ఏదైనా నట్ట లేదా చాక్లెట్ ముక్క కావచ్చని ముందుగా భావించాడు. కానీ అనుమానం వచ్చి ఐస్ క్రీమ్ను పరిశీలించి చూశాడు. అప్పుడు గోరుతో కూడిన 2 అంగుళాల మనిషి చేతి వేలు కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. వెంటనే మలాడ్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వైద్యుడి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ రిపోర్టు కోసం పోలీసులు ఐస్ క్రీం నమూనాను ల్యాబ్కు పంపారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి చెందిన ఓ వైద్యుడికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆన్లైన్లో ఐస్ క్రీం ఆర్డర్ చేస్తే అందులో మనిషి వేలు వచ్చింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ముంబైలోని మలాడ్ ప్రాంతానికి చెందిన యువ వైద్యుడు ఓర్లెం బ్రెండన్ సెరవోకి ఐస్ క్రీం తినాలనిపించింది. దీంతో వెంటనే తన ఫోన్ తీసుకుని ఆన్లైన్ యాప్ ద్వారా యుమో ఐస్ క్రీమ్స్ షాప్ నుండి 3 ఎమో ఫ్లేవర్డ్ బటర్ స్కాచ్ కోసం ఐస్ క్రీమ్స్ను ఆర్డర్ పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఐస్ క్రీమ్స్ ఇంటికి డెలివరీ అయ్యాయి. దాంతో ఎంతో ఆశగా ఓ ఐస్ క్రీమ్ను తీసుకుని తినడం మొదలుపెట్టారు. ఇంతలో నాలుకకు ఏదో గట్టి పదార్థం తగిలినట్టు అనిపించింది. అది ఏదైనా నట్ట లేదా చాక్లెట్ ముక్క కావచ్చని ముందుగా భావించాడు. కానీ అనుమానం వచ్చి ఐస్ క్రీమ్ను పరిశీలించి చూశాడు. అప్పుడు గోరుతో కూడిన 2 అంగుళాల మనిషి చేతి వేలు కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. వెంటనే మలాడ్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వైద్యుడి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ రిపోర్టు కోసం పోలీసులు ఐస్ క్రీం నమూనాను ల్యాబ్కు పంపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్పై ఈడీ ఇప్పుడే కేసు నమోదు చేసింది. రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. వార్డు మెంబర్గా కూడా పనిచేయని నన్ను ఎమ్మెల్సీని చేశారు. తీన్మార్ మల్లన్న భావోద్వేగం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం. అన్న క్యాంటీన్ల తరహాలో తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు. ఐస్ క్రీంలో మనిషి వేలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.